కాకినాడ సిటీ నియోజకవర్గం పరిధిలో చాలా మంది మత్స్యకారులకు మత్స్యకార భరోసా పరిహారం అందలేదని బోట్లు కాలిన యజమానులకు నష్టపరిహారం ఇప్పించే విధంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు చర్యలు చేపట్టాలని మాజీ కార్పొరేటర్ కిషోర్ కోరారు. కాకినాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు కిషోర్ పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు. మధ్యతరగతి ప్రజలు బిల్డింగ్ కట్టుకోవడానికి కావాల్సిన ఫీజులు అవి కూడా 3 రెట్లు పెరిగిపోయినాయి కాబట్టి వాటిని తగ్గించమని, అలాగే కుళాయిలు వచ్చేటప్పటికి మీటర్లు వేస్తూ ఉన్నారు, వాటిలో కూడా కొద్దిగా లేకుండా చూడమని చెప్పి మనం అడగడం జరిగింది. అయితే ఈ కాకినాడ ప్రజల సమస్యల కోసం మేము కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారిని రిక్వెస్ట్ చేయగా దాని గురించి ఏ విషయాలు ఏమీ మాట్లాడకుండా ఎక్కడో బురద తీసుకొచ్చి మా మీద వేసి చీప్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అయినప్పటికీ వాళ్ళు ఏ బురద వేసినా సరే దానికి సరైన సమాధానాలు మేము చెబుతూ ప్రజల పక్షాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు కావాల్సిన సాధించే వరకు మా వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాను. అలాగే కాకినాడ ప్రజలకు ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే, గడిచిన 2 సంవత్సరాల కాలంలో మన కాకినాడ ప్రజలకి ఏ సౌకర్యాలు ఏర్పరిచారో తెలియదు కానీ కాకినాడ కొండబాబు గారు మన కాకినాడ ప్రజలకు మాత్రం కొత్తగా కే ట్యాక్స్ ఒకటి పరిచయం చేశారు. కాకినాడ ప్రజలు వాళ్ళకే తెలియకుండా కొన్ని విషయాల మీద కే ట్యాక్స్ కడతా ఉన్నారు. అవి మచ్చుకు కొన్ని చెప్తాను మీకు, ఒకసారి మీరు కూడా వాటి గురించి అవగాహన తెచ్చుకొని అది నిజమో కాదో మీరే చెప్తురు. కానీ ప్రజెంట్ కాకినాడ పట్టణంలో 38 బ్రాందీ షాపులు ఉంటే ప్రతి బ్రాందీ షాపులో కూడా ఎంఆర్పి రేటు మీద 10 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతూ ఉన్నారు. ఏంటయ్యా కాకినాడ పట్టణంలో ఎంఆర్పి రేటు మీద 10 రూపాయలు ఎక్స్ట్రా ఎందుకు అమ్ముతున్నారు? గవర్నమెంట్ అయితే ఎంఆర్పి రేటుకే అమ్మాలి, లేదంటే షాపులు సీజ్ చేస్తా అంటున్నారు కదా అని మేము అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, కాకినాడ పట్టణంలోని 38 బ్రాందీ షాపుల నుంచి కూడా ప్రతి సంవత్సరం 3 లక్షల రూపాయలు ఒక్కొక్క షాపు తరపున 1,14,00,000 38 షాపుల మీద తీసి ఇక్కడ ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సి వస్తుందట. అదే కే ట్యాక్స్ అంటే మా వాళ్ళు చేసేది. కాకినాడకి ఎక్సైజ్ ట్యాక్స్ కొత్తగా ఒకటి తీసుకొచ్చారు. ఇకపోతే 2, కాకినాడ పట్టణంలో ఏ ఎమ్మెల్యే గారు ఉన్నా సరే ఎప్పుడైనా సరే మనం ఎగ్జిబిషన్లో గట్రా పెట్టుకుంటే కనుక ఆ కార్యకర్తలకు సంబంధించి సైకిల్ స్టాండ్కో దేనికో ఇస్తూ ఉంటారు. కానీ కాకినాడ పట్టణంలో ఏటయ్యా అంటే కిందటి సంవత్సరం 23 లక్షలు, ఈ సంవత్సరం 28 లక్షలు కే ట్యాక్స్ చెల్లించాల్సి వచ్చింది. దానివల్ల ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళి టికెట్ రేటు 100 రూపాయలకు చేరుకుంది కాకినాడ పట్టణ ప్రజలకి. అంటే ఇందాడ కాకినాడ పట్టణంలో బ్రాందీ షాపుల్లో మద్యం తాగుతున్న ప్రతి బాటిల్ మీద పడే 10 రూపాయలు కే ట్యాక్స్ రూపంలో వెళ్ళిపోతుంది కాకినాడ ప్రజలకి.